హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నిన్న మనకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేయబడింది. అదేంటంటే తెలంగాణలో త్వరలో 324 పోస్టులతో ఎండోమెంట్ విభాగంలో వివిధ దేవాలయాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనేసి వెంటనే దేవాదాయ శాఖ ఈవోలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవి 324 పోస్టులు ఎండోమెంట్ విభాగంలో ఉన్న ఖాళీ పోస్టులను మరి ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది, మరి దానికి సంబంధించిన పరీక్ష విధానం ఏంది, తర్వాత వయస్సు అంటే ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఎండోమెంట్ విభాగంలో ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఎండోమెంట్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి నోటిఫికేషన్, ఎండోమెంట్ విభాగంలో వచ్చిన తొలి నోటిఫికేషన్ గా మనం ఈ నోటిఫికేషన్ ని చెప్పుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ లో చాలా దేవాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఈ ప్రస్తుతానికి మాత్రం ఈ తెలంగాణ ప్రభుత్వం 324 పోస్టులను వెంటనే యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలనేసి దేవాదాయ శాఖ వివిధ దేవాలయాల్లో ఉన్న ఈవోలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన 324 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన 40 నుంచి 45 రోజుల మధ్యలోనే ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి ఈ ఎగ్జామ్ కి సంబంధించిన వివరాలు ఏంది, సిలబస్ ఏముంటుందో ఈ వీడియోలో ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. మరి ఈ 324 పోస్టులకు, ఈ 324 పోస్టులలో 3 రకాల పోస్టులు మనకు ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈ 3 రకాల పోస్టులు ఏమేమి సార్ అంటే, 3 రకాల పోస్టులు టెంపుల్ స్టాఫ్, టెంపుల్ స్టాఫ్ అని ఒక రకమైన పోస్టు, మరి అర్చకులకు సంబంధించిన ఖాళీలు ఒక రకము, నెక్స్ట్ గ్రేడ్ 3కి సంబంధించిన ఒక రకమైన పోస్టులను ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయనుంది. తర్వాత ఈ 3 రకాల పోస్టులకు మరి ఏజ్ ఏ విధంగా నిర్ణయించినారు సార్ అంటే, ఏజ్ ఈ ఉద్యోగాలకు ముందు 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, మరియు 42 సంవత్సరాలు లోపు ఉండాలి. 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అంటే ఎలాంటి విద్యార్హతలు ఉండాలి, క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు, ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఏజ్ విషయానికి వస్తే 18 to 42 ఇయర్స్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఓబీసీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ సిలబస్, ఎగ్జామ్ విధానం ఏ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 1 మరియు పేపర్ 2 2 పేపర్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 1 మరియు పేపర్ 2 2 పేపర్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత సిలబస్ విషయానికి వస్తే, సిలబస్ ఏముంటుంది సార్ అంటే, సిలబస్ ఇంతకుముందు మనం ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్ కానీ
తర్వాత క్వాలిఫికేషన్ కానీ ఎగ్జామ్ విధానాన్ని కానీ సిలబస్ ని కానీ దేన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు ఎండోమెంట్ విభాగంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఎలాంటి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ నే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాదాపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి రూల్స్ ఉండడానికే అవకాశం ఉంది. ఎందుకంటే ఎండోమెంట్ విభాగంలో చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఇంతకుముందు ఏవైతే నియమాలు ఉన్నాయో అదే నియమాలు ఈ నోటిఫికేషన్ లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ సిలబస్ విషయానికి వస్తే సిలబస్ వచ్చేసి పేపర్ 1 లో సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్, పేపర్ 1 లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 1 విషయానికి వస్తే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో 150 క్వశ్చన్స్ మరియు 150 మార్క్స్, 150 క్వశ్చన్లు ఇస్తారు మరియు 150 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 లో హిందూ టెంపుల్స్ అండ్ హిందూ ఫిలాసఫీ. పేపర్ 2 లో హిందూ టెంపుల్స్ గురించి మరియు హిందూ ఫిలాసఫీ గురించి పేపర్ 2 లో కూడా 150 మార్కులు మరియు 150 క్వశ్చన్స్ వస్తాయి మరియు 150 మార్కులు ఉంటాయి. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 మొత్తం కలిపి 300 మార్కులకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. అయితే దీనికి ప్రతి క్వశ్చన్ కి ప్రతి 1 మార్క్ 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ వచ్చేసి 1/3 అంటే మీరు 3 క్వశ్చన్లు తప్పు చేస్తే మీకు వచ్చిన మార్కుల్లో 1 మార్కు కటింగ్ అయిపోతుంది. కాబట్టి మనము ఈ ఎగ్జామ్ లో తప్పు క్వశ్చన్స్ ని కూడా ఎంచుకోవడానికి అవకాశం లేదు. తప్పు క్వశ్చన్స్ ని ఎంచుకున్నారంటే మీకు వచ్చిన మార్కులలో ప్రతి 3 క్వశ్చన్లు తప్పు చేస్తే 1 మార్కు మీకు వచ్చిన మార్కులలో కటింగ్ చేయబడుతుంది. కాబట్టి అన్ని క్వశ్చన్స్ కూడా తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ ఎగ్జామ్ లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏవి పడితే ఏవి ఆన్సర్ చేసినారంటే మీకు వచ్చిన మార్క్స్ లో కూడా మార్కులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా తెలంగాణలో రాబోయే ఎండోమెంట్ అంటే వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 పోస్టులకు సంబంధించిన ఉద్యోగాల్లో ఏ విధమైన ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, తర్వాత దానికి సంబంధించిన ఏజ్ ఏంది, క్వాలిఫికేషన్ ఏంది, దానికి సంబంధించిన ఎగ్జామ్ ఏంది, తర్వాత సిలబస్ ఏ విధంగా ఉందో ఈ రోజు మనం అన్ని తెలుసుకున్నాం. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రానికి ఎక్కువ టైం అనేది ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ ఎండోమెంట్ విభాగంలో ఎవరైనా దేవాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తర్వాత ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.